హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో పెడతానన్నాను కదా, పెడుతున్నాను, చూసేయండి. ఈజీ మెథడ్లో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది. 2 minutesలోనే అయిపోతుంది. అండ్ అంటే చికెన్ ఉడకాలి కాబట్టి ఒక 5-10 minutesలో అయిపోతుంది. సో ఇందులో మనం ఫస్ట్గా తీసి పెట్టుకున్న పసుపుని వేసేద్దాం. పసుపు మంచిగా ఫ్రై అవుతుంది. ఇదే ఆయిల్లో మనం అల్లం ఎల్లిగడ్డ అంటారు కదా, అది వేసేసిన. అండ్ దీని మీదనే చికెన్ చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. కిందికెళ్ళి మంచి నీట్గా కలుపుకోవాలి. మంచి ఫ్రై అవుతుంది ఆయిల్లో, మంచిగా ఉడకనివ్వాలి, మంచి ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, పైన బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు మనం ఇందులో తీసి పెట్టుకున్న కారం వేసేసుకున్నాం అండ్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇందులో పైకి వెళ్ళి మనం ఏదైతే మసాలా, ఓన్ ప్రిపరేషన్ మసాలా ఇదే వేసేసుకున్నాం. సో ఇది కూడా బాగా కలిపేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ప్రిపరేషన్ మసాలా వేసినాక మంచిగా కలర్ మంచిగా వచ్చింది. అండ్ ఇందులో కొత్తిమీర వేసేసుకుంటున్నాం. దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కారం, మసాలా అండ్ ఏమంటారు మన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాక ఇలా వస్తుందన్నమాట. సో దీన్ని ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 minutes తర్వాత ఇక మంచిగా ఫ్రై అయిపోతుంది. మంచిగా కలుపుకుందాం. అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేయడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అందరు చూస్తున్నారు కానీ కామెంట్స్ ఇస్తలేరు, లైక్స్ ఇస్తలేరు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.